చీరాలలో సంచరించిన 25-30 సంవత్సరాలలో వారి పూర్వచరిత్రగాని, స్వగ్రామం పేరుగాని, తమ పేరు, కులగోత్రాలు, పూర్వాశ్రమం గురించి గాని ఎవరికీ ఏమీ తెలుపని శ్రీ స్వామివారు కొద్ది నెలల్లో సమాధి చెందబోతున్నారు అనగా తమకు సాటిలేని సేవ చేసిన కాంపౌండర్ చంద్రంగారికి మరియు మరియమ్మకు మాత్రమే ఎంతో అద్భుతమైన తమ పూర్వజన్మ రహస్యం తాలూకా వివరం సూచనప్రాయంగా తెలిపారు. ఆ సూచన ప్రకారం పూర్వజన్మలో కూడా శ్రీ స్వామివారు గొప్ప సిద్ధపురుషులు. ఒకనాడు ఉదయం శ్రీ స్వామి మరియమ్మను నిద్రలేపి, కడప జిల్లాలో మూలపల్లె వద్ద ఏటి ఒడ్డన నా సమాధి ఉన్నది, అక్కడికి వెళ్ళిరా అమ్మా అన్నారు. పాపం మరియమ్మకు ఆ మాటలేమీ అర్థం కాలేదు. ఆమె తిరిగి ఆయనను ప్రశ్నించగా, చంద్రానికి చెప్పమ్మా, అతనికి తెలుస్తుంది అన్నారు. ఇంతలో చంద్రం రాని వచ్చాడు. తిరిగి చంద్రానికి కూడా అవే మాటలు చెప్పారు స్వామివారు. చంద్రం కూడా తికమకపడ్డాడు. స్వామి తనకెదురుగుండా కూర్చుని తమ సమాధి కడప జిల్లాలో ఉందనడం అతనికి అగమ్యగోచరంగా తోచింది. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు స్వామి, వివరంగా చెప్పండి అని అడిగాడు చంద్రం. నేను చెప్పకూడదయ్యా, ఎవరినైనా తెలిసిన వారిని అడుగు, చెబుతారు అన్నారు స్వామి. కొద్ది కాలానికి శ్రీ మాస్టర్ గారు స్వామి దర్శనార్థం చీరాల వెళ్ళగా చంద్రం మరియమ్మలు శ్రీ స్వామి చెప్పిన మాటల గురించి ఆయనకు తెలియజేశారు. కాలగమనంలో రోజులు గడిచిపోయాయి. శ్రీ స్వామివారు సమాధి చెందారు. కొంతకాలానికి స్వామివారి చెప్పిన మాటలను పరిశోధించదలిచి శ్రీ మాస్టర్ గారు కాలాంతరంలో తమ విద్యార్థి శ్రీ రామకృష్ణారెడ్డిని శ్రీ చీరాల స్వామి చెప్పిన ప్రాంతానికి పంపించి పరిశోధించి స్వామి పూర్వజన్మ గురించిన అద్భుత విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. శ్రీ రామకృష్ణారెడ్డి గారు మాస్టర్ గారు సూచించిన ప్రాంతానికి వెళ్ళగా సరిగ్గా శ్రీ స్వామివారు చెప్పినట్లుగా ఏటి ఒడ్డున ఒక సమాధి ఉన్నది. ఆ వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామ ప్రజల కథనం ప్రకారం ఆ సమాధి ఎన్నో సంవత్సరాల క్రిందట జీవ సమాధి అయిన ఒక యోగిది. ఆ యోగి పేరు అయ్యవారరెడ్డి. పాకనాటి కాపుకు చెందిన ఆయన చిన్నతనంలో ఆవులు మేపటానికి ప్రతిరోజు ఆ గ్రామ సమీపంలో ఉన్న కొండకు పోయేవారట. అలా ఆవులను కాస్తుండగా ఆ ఆవులలో ఒక ఆవు మాత్రం సాయంత్రం వరకు మందలోనే తిరుగుతూ సాయంత్రం ఆవులన్నీ తిరిగి వచ్చేటప్పుడు కనిపించకుండా పోయి రాత్రిపూట ఎక్కడికో వెళ్లి తిరిగి ఉదయం మందలోకి కలుసుకునేదట. ఇలా కొన్నాళ్లు జరిగాక ఒకరోజు ఆ ఆవు ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలని దాని వెంట జాగ్రత్తగా అనుసరించి అయ్యవారరెడ్డి వెళ్ళాడు. ఆ ఆవు ఒక కొండ మీదకు వెళ్ళిందట. ఆశ్చర్యకరంగా అక్కడ కొంతమంది ఋషులు ఆ ఆవు యొక్క పాలు పిండుకోవటం ఈయన చూశాడు. అదే సమయంలో ఆ ఋషులు కూడా ఈయనను చూచి దగ్గరకు పిలిచి నోరు తెరవమని నాలుక మీద ఏదో వ్రాసారట. అంతే, అప్పటి నుండి ఆయన ఆవులను మేపటం మానేసి నిరంతరం ధ్యాన నిమగ్నులై ఉండేవారట. ఇప్పుడు అక్కడ ఉన్న సమాధి ప్రక్కనే ఉన్న ఏటిలో ఒకచోట లోతైన మడుగు ఉండేదట. అయ్యవారరెడ్డి ఉదయం 5 గంటలకు ఆ మడుగులోకి ప్రవేశించి మధ్యాహ్నం 11 గంటలకు వెలుపలకు వచ్చేవారట. ఇలా ఎంతో సాధనామయమైన జీవితానంతరం ఆ యోగి అక్కడ జీవసమాధి అయినారట. ఇప్పటికీ ప్రతి మంగళవారము శనివారాలలో ఆ జీవ సమాధికి పూజలు జరుగుతున్నాయి. భక్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఆయన ఆరాధనోత్సవాలు జరుపుకుంటారు. దీనిని బట్టి శ్రీ చీరాల స్వామివారు క్రిందటి జన్మలో మూలపల్లెలో జీవసమాధి అయినారని తెలియవస్తోంది. ఆ జన్మ సిద్ధులైన శ్రీ స్వామివారు మరియమ్మ చంద్రాలకు తమ సమాధిని దర్శించుకోమని తెలియజేసిన సూచన ఇదే. శ్రీ మాస్టర్ గారు చీరాల స్వామిని దర్శించడం మొదలుపెట్టిన ఒక సంవత్సరానికి సాయి కృప వలన జిల్లెళ్లమూడి అమ్మ సన్నిధిలో పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం ఆయనకు లభించింది. వారు అతి చిన్న వయసులోనే భయంకరారణ్య ప్రాంతాలలో తీవ్ర తపస్సు వలన పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందిన గొప్ప మహనీయులు. వారితో శ్రీ మాస్టర్ గారు చీరాల స్వామి వారి గురించి ప్రస్తావించగా శ్రీ చీరాల స్వామి నిస్సందేహంగా పరిపూర్ణ జ్ఞానావస్థను పొందిన జీవన్ముక్తులని, వారి దర్శనం గొప్ప పుణ్యఫలమని, వారు మాస్టర్ గారికి ప్రసాదించిన వస్తువులు గొప్ప శక్తివంతాలైనవని చెప్పారట. తాము కూడా ఆ అవధూత స్వామిని దర్శించాలన్న కోరిక వెలిబుచ్చారట. శ్రీ పశుమలయ స్వామి అని కీర్తి నొందిన శ్రీ లలితానందులు అన్న సిద్ధపురుషులు తమను దర్శించిన చీరాల వాస్తవ్యులైన రాజుపాలెం రామచంద్రరావు గారితో చీరాల స్వామి గురించి ఇలా అన్నారట. మీ ఊర్లో రోడ్ల మీద తిరుగుతూ ఉండే బోధకాలు స్వామి చాలా గొప్పవారు, సిద్ధపురుషులు. ఆయనే ఊర్లో లేకపోతే ఆ ఊర్లో చాలామంది రోగాది బాధలతో అలమటించేవారు.
ఆయన వల్లే ఆ ఊరు అంతంత మాత్రంగా నిలిచింది అని అన్నారట. చీరాల వాస్తవ్యులైన వైద్యాచార్య వృశ్చిక యంత్ర ప్రవీణ సిద్ధ వైద్య శ్రీ వారణాసి సాంబశివరావు గారు శ్రీ చీరాల స్వామితో తమకు గల అనుభవాలను ఒక లేఖ రూపంలో శ్రీ మాస్టర్ గారికి వ్రాసి పంపారు. అందులో శ్రీ స్వామివారి పూర్వ జీవితం గురించి కొంతమేరకు మనకు తెలియవస్తోంది. ఆ లేఖ ఇలా సాగిపోతుంది. శ్రీ 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 రమణానందులు లేక షణ్ముఖులు అంటే చీరాల స్వామివారు చిత్తూరు జిల్లాకు చెందినవారు. 1941 నుండి శ్రీవారు నాకు బాగా తెలుసు. 1941-42 ప్రాంతంలో నేను విజయవాడలో ఉండగా వీరి ప్రథమ దర్శన భాగ్యం లభించింది. అప్పుడు వీరికి బోధకాలు లేదు. వీరు ఎవరిని ఏమీ యాచించేవారు కాదు, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఉండేవారు. మనం రెక్కపట్టుకుని తీసుకువెళ్తే పసిపిల్లవానికి వలె కూడా వచ్చేవారు. ఆహారం పెడితే కొద్దిగా మాత్రమే తినేవారు. ఒక్కొక్కప్పుడు యోగ సమాధిలో నడి రోడ్డు మీద పడుకుని ఉండేవారు. కార్లు హార్న్ కొట్టినా ఆయన పలికేవారు కాదు. కార్లో వాళ్లే దిగివచ్చి ఈయనను తీసుకుపోయి మరొక చోట పడుకోబెట్టేవారు. శ్రీ స్వామి ఎప్పుడూ రెప్పవాల్చక గుడ్డు కదలించక గంటల తరబడి యోగముద్రలో ఉంటుండేవారు. ఒకసారి నేను వీరిని చూచేసరికి ఈయన విజయవాడలో గట్టు వెనక విద్యాధరపురంలో పడుకుని ఉన్నారు. అప్పుడు వర్షం బాగా కురుస్తోంది. ఆయన కంటి గుడ్ల మీద కూడా చినుకులు పడుతున్నాయి. కాని స్వామి రెప్పవాల్చక కళ్ళు తెరుచుకునే ఉన్నారు. నాకప్పుడు ఈయనలో ప్రాణం ఉన్నదా లేదా అనే సందేహం కలిగి దగ్గరకు పోయి తిన్నగా తట్టి చూశాను. కొంచెం కదలిక కనిపించింది. ఇదేంటి స్వామి అని రెక్కపట్టుకు లేవదీసి నా గదికి రమ్మని ప్రార్థించాను. కాని స్వామి ఏమీ లేదని చెప్పి నా గదికి రావటానికి నిరాకరించి ఆ వర్షంలోనే అలాగే పడుకున్నారు. ఇలా ఆ లేఖ సాగిపోతుంటుంది. శ్రీ శాంబశివరావు గారిని శ్రీ స్వామివారు నీకు యోగ సామ్రాజ్యం అబ్బుతుంది అని ఆశీర్వదించారట. ఆ తర్వాత 1 నెల రోజులకే శ్రీ 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 గోపానందనాథుల వారి దర్శనం ఆయనకు లభించింది. వారి వద్ద నుండి యోగ మహిమ, యోగ నిధి, యోగ సిద్ధి యోగముల గురించి వివరంగా తెలుసుకోవడము జరిగింది. అనంతరం 1965 ప్రాంతంలో చీరాలలో శ్రీ స్వామివారిని ఆయన దర్శించుకోవడం జరిగింది. అప్పుడప్పుడు స్వామిని శ్రీ సాంబశివరావు గారు ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే తాము చిత్తూరు జిల్లా వాసినని, రమణ మహర్షి దర్శనమంటే తమకు చాలా ఇష్టమని, తమను రమణానంద అని పిలిస్తే చాలా సంతోషమని బదులిచ్చారట. పరమ రామభక్తులైన శ్రీ రంగన్నబాబు గారు చీరాలలో ఉండగా తరచూ శ్రీ చీరాల స్వామిని దర్శించి పాదాభివందనం చేసేవారట. శ్రీ చీరాల స్వామిని భక్తులు కొంతకాలం చిలకలూరిపేటలో ఉంచినప్పుడు శ్రీ రంగన్నబాబు గారు ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి స్వామిని దర్శించి వారికి ఫలాదులర్పించి తిరిగి వచ్చారట. ఇవి స్వయంగా ఆయనే శ్రీ మాస్టర్ గారితో చెప్పిన విశేషాలు. మాస్టర్ గారు శ్రీ రంగన్నబాబు గారిని దర్శించినప్పుడు వారితో ఇలా అన్నారట. చీరాలలో బోధకాలు స్వామిని ఎప్పుడైనా దర్శించారా అయ్యా? ఆయన చాలా గొప్పవారని మా గురువు కోదండరామస్వామి నాకు చెప్పారు. నేనొకప్పుడు చీరాల స్వామి ఏమంటారో అని ఆయన్ను మన దేవురు స్వామి అని అడిగాను. అందుకాయన నా కేసి చూచి అందరిది ఒకే ఊర్లే అన్నారు. ఆయనకు ఖండయోగం కూడా వచ్చయ్యా. ఒకనాటి రాత్రి ఆయన శరీరం ఖండాలుగా స్వర్ణగేటు సమీపంలో పడి ఉండగా స్వయంగా చూచాను. తిరిగి మరోరోజు ఉదయం ఆయన ఎప్పటిలాగే చీరాల రోడ్ల మీద తిరుగుతున్నారు అని చెప్పారట. స్వయంగా శ్రీరామ దర్శన సాన్నిధ్యాలు పరిపూర్ణంగా అనుభవించే రామభక్తాగ్రేసులు స్వామి గురించి ఇలా ప్రస్తుతించారంటే స్వామి మహత్యాన్ని ఏమని వర్ణించగలం? శ్రీ స్వామివారి ద్వారా భక్తులకు ప్రకటితమైన లీలలు అనేకమైనప్పటికీ చాలా వరకు గుప్తంగా ఉండిపోయాయి. అయితే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కృషి వలన స్వామివారి గురించిన వివరాలు, ఆయన ప్రకటించిన లీలలు కొంతవరకైనా మనకు తెలియబడుతున్నాయంటే అది మన అదృష్టం. ఏ జీవిని హింసించినా శ్రీ సాయి వలేనే స్వామివారు కూడా సహించేవారు కాదు. స్వామివారు సమాధి చెందబోయే ముందు అస్వస్థులుగా ఉన్నారు. ఆ సమయంలో స్వామి చుట్టూ ఈగలు మోగి ఆయనను బాధిస్తున్నాయని ఆ ఈగల నివారణకై భక్తులు కాగితంలో మందు పోసి వారి ప్రక్కనే పెట్టారు. ఆ మందు తిని ఈగలు బహుళ సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ హింసను ఆపమని స్వామివారు ఎన్ని హెచ్చరికలు చేసినా భక్తులు వినిపించుకోలేదు. చివరకు స్వామివారు ఆ ఈగల మందును తమ నోట్లో పోసుకుని నమిలి మింగేశారు. ఆ మందు విషానికి వారి శరీరం కమిలినట్లయిపోయి సాయంకాలానికి స్వామి శరీరంలో పక్షవాత లక్షణాలు కనిపించాయట. సర్వభూత హితైరతాహ అన్న గీతా వాక్యం స్వామివారి పట్ల అక్షరాల నిజమైంది. చీరాలలో ఒక లారీ డ్రైవర్ ఉండేవాడు.
అతడు లారీ మీద వెళ్లాడంటే ఆ వెళ్లిన చోట చీరాల రావడానికి బాడుగ దొరికేంత వరకు ఆ వెళ్లిన ఊళ్ళో ఉండిపోవాల్సిందే. ఒక్కొక్కప్పుడు వారం రోజులకు పైన కూడా గ్రామాంతరంలో ఉండిపోవాల్సి వచ్చేదతనికి. ప్రైవేట్ లారీ కావడం వలన అసలే అతని జీతము తక్కువ. భార్య, చాలామంది పిల్లలు. అతడు దీర్ఘకాలం క్యాంపుకు వెళ్ళినప్పుడల్లా తిండి లేక ఇబ్బంది పడేవాళ్లు. ఆ లారీ డ్రైవరు భార్యకు శ్రీ స్వామి ఎడల ఎంతో భక్తి విశ్వాసాలున్నాయి. ఒకసారి శ్రీస్వామి అలాంటి క్లిష్ట పరిస్థితులలో వారింటికి వెళ్లి అన్నం పెట్టమ్మా అని అడిగారు. ఆ రోజు తల్లి, పిల్లలు అంతా అన్నం లేనందున పస్తులు ఉన్నారు. ఆమె దీనంగా అన్నం లేదు స్వామి అని విన్నవించింది. అందుకు శ్రీస్వామి ఉన్నది చూడమ్మా అన్నారు. నిజమే, రాత్రి వండిన దాంట్లో చిన్న నిమ్మకాయంత అన్నం కుండలో మిగిలి ఉంది. అది ఏ బిడ్డకు పెట్టాలో తెలియక ఆమె కుండ కడగకుండా అలాగే ఉంచింది. శ్రీస్వామి ఆ అన్నమే తీసుకుని ఆరగించారు. ఆశ్చర్యమేమిటంటే ఆనాటికి అక్కడ ఉన్న ఆ తల్లి బిడ్డలందరి ఆకలి తీరిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవి దగ్గర ఉన్న అక్షయపాత్రలోని మెతుకు ఒక్కటి తిని ఆకలి తీరిందమ్మా అనగానే నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి, అసంఖ్యాకంగా ఉన్న ఆయన శిష్యవర్గానికి భుక్తాయాసం వచ్చినట్లు భారతంలో ప్రసిద్ధమైన కథను స్వామివారి ఈ లీల రుజువుపరుస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే ఆ సంఘటన జరిగిన రోజంతా శ్రీ స్వామివారు హాస్పిటల్లోనే ఉన్నారు. ఎక్కడికి కదల్లేదు. అంటే హాస్పిటల్లోనే ఉన్న స్వామి సంకల్ప మాత్రాన అక్కడ ఆ భక్తురాలి ఇంట్లో ఇంకొక శరీరం ధరించి దర్శనమిచ్చారన్నమాట. స్వామివారిని అనన్యంగా సేవించిన చంద్రం గారికి ఒకరోజు జ్వరం వచ్చింది. టెంపరేచర్ 103 డిగ్రీలు కాస్తోంది. అంతటి జ్వరంలో ఉన్న చంద్రంతో శ్రీస్వామి అన్నం తీసుకురా అయ్యా, ఆకలేస్తుంది అన్నారు. చంద్రం ఎవరికో డబ్బులిచ్చి హోటల్కు పంపించి అన్నము కూర తెప్పించాడు. శ్రీస్వామి ఆ కూర అన్నము కలిపి చంద్రాన్ని పిలిచి 3 ముద్దలు తినిపించారు. చంద్రం మొదటి ముద్ద తినేసరికి జ్వరం తగ్గుతున్నట్లనిపించింది. 2వ ముద్ద తిన్న తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలైంది. 3వ ముద్ద తినేసరికల్లా అతడి చొక్కా, ప్యాంటు చెమటతో తడిసి ముద్దైపోయాయి. శ్రీస్వామి చంద్రంతో బావి దగ్గరకు పోయి స్నానం చేసి పని చేసుకోపోయ్యా అని ఆదేశించారు. చంద్రం అలానే బావిలో నీళ్లు తోడుకుని స్నానం చేసి ఎన్నడూ ఎరుగని ఉత్సాహంతో హాస్పిటల్కు వెళ్లి పేషెంట్లందరికీ ఇంజెక్షన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ చంద్రాన్ని శ్రీస్వామివారు చాలా ప్రేమగా బిడ్డడిని తండ్రి చూసుకున్నట్లుగా ఆదరించేవారు. కొడుకుని పిలుస్తున్నట్లే అబ్బాయి అని పిలిచేవారు. స్వామివారి సేవను జీవితాంతం చేసుకుని తరించినవారు ఈ చంద్రం మరియు మరియమ్మ. చీరాల వాస్తవ్యులైన ఊటుకూరి రామయ్య గారు ధనవంతుడు. శ్రీస్వామి వీరి ఇంటి అరుగు మీద అప్పుడప్పుడు కూర్చునేవారు. రామయ్య గారు ఒకనాడు కారులో వెళ్తుండగా కారంచేడు దగ్గర రోడ్డు మీద స్వామివారు కూర్చుని కనిపించారు. అతడు వెంటనే డ్రైవర్ చేత కారు ఆపించి స్వామివారితో, స్వామి కారు ఎక్కండి, చీరాల పోదాము అన్నారు. కాని స్వామి కారు ఎక్కడానికి అంగీకరించలేదు. ఇదంతా చూస్తున్న రామయ్య గారి కారు డ్రైవరు, ఈ బికారివాణ్ణి ఏమిటయ్యా కారెక్కమనేది అన్నాడు. వెంటనే రామయ్య గారు స్వామివారిని అలా అనవద్దని అతన్ని వారించారు. అనంతరం వారు స్వామిని అక్కడే విడిచి కారులో చీరాల చేరారు. ఆశ్చర్యం! కారంచేడు వద్ద కనిపించిన శ్రీ స్వామివారు అప్పుడు రామయ్య గారి ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. రామయ్య గారి ఆశ్చర్యానందాలకు అంతులేదు. వెంటనే తన డ్రైవర్తో, చూసావా, స్వామికి మన కారుతో పనిలేదు, ఆయన తలచుకున్న చోటికి వెంటనే వెళ్ళగలరు అని అతడికి తెలియజెప్పారు. కాని మహాత్ముల దూషణ మహాపాపం, దానిని అనుభవించి తీరవలసిందే. కొన్ని రోజుల తర్వాత రామయ్య గారి డ్రైవర్కు పక్షవాతం వచ్చింది. శ్రీ స్వామివారు మహాసమాధి చెందబోయే ఘట్టం ఆసన్నమైంది. 1972 సంవత్సర ప్రాంతంలో శ్రీ స్వామివారికి తీవ్ర అస్వస్థత చేసింది. కొన్ని నెలలుగా మంచంలోనే ఉన్నారు. స్వామివారిని తరచూ దర్శిస్తుండే భరద్వాజ మాస్టర్ గారు కారణాంతరాల వలన 1-2 నెలలు ఆయనను దర్శించలేకపోయారు. 1972 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు కాలేజీలో పాఠం చెప్పడానికి మాస్టర్ గారు తరగతి గదిలోకి ప్రవేశిస్తుండగా శ్రీ స్వామివారు ఆ గదిలోని బల్లపై కూర్చుని మాస్టర్ గారి మనోనేత్రానికి బలంగా దర్శనమిచ్చారు. ఆ రూపంపై ఆయన దృష్టి నిలవటంతో కాళ్లు క్లాస్ రూంలోని వేదికను తట్టుకుని క్రింద పడిపోయారు. స్వామి సన్నిధికి తక్షణమే బయలుదేరాలన్న తీవ్ర కాంక్ష వారిలో చెలరేగింది. వెంటనే కొంతమందిని వెంటబెట్టుకుని ఆనాటి రాత్రికి చీరాల చేరుకున్నారు. అప్పటికే స్వామి
ఎర్రస్వామి వచ్చాడా అని భక్తులను పదే పదే అడుగుతున్నారు. మాస్టర్ గారిని చూచాక స్వామి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. నాటి రాత్రి స్వామి మాస్టర్ గారిని ఏకాంతంగా తమ మంచం మీద దగ్గరగా కూర్చోబెట్టుకుని తమ విశేష కృపను మాస్టర్ గారిపై ప్రసరించారు. ఆనాటి రాత్రంతా మాస్టర్ గారు స్వామి వద్దే కూర్చొని చుట్టూ ఉన్న భక్తులతో సత్కాలక్షేపం చేసి అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత ప్రయాణపు బడలిక వలన అక్కడ ఉన్న బల్లపై నిద్ర కొరిగారు. సరిగ్గా వేకోజామున 4:30 గంటలకు ఎవరో తట్టినట్లై మెలకువ వచ్చింది. అంతటి మాస్టర్ గారు లేచి స్వామివారి వైపు చూచేసరికి ఆయన శ్వాస నిలిచిపోయింది. అనంత స్వరూపులైన అవధూత స్వామి తమ స్థూల దేహాన్ని విడచి విశ్వవ్యాప్తమైన అనంత చైతన్యంలో లీనమైనారని మాస్టర్ గారికి అర్థమైంది. 1972 సెప్టెంబర్ 3 తెల్లవారి భరద్వాజ మాస్టర్ గారి ఆధ్వర్యాన స్వామివారి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి పూజలు చేసి స్నానం చేయించారు. అనంతరం వాహనం మీద కూర్చోబెట్టి ఆయన మామూలుగా తిరిగే వీధులన్నింటిలో ఊరేగించి సాయంత్రం లోపల స్వామిని సమాధి స్థితులను చేశారు. చిత్రంగా అంతసేపు స్వామివారి శరీరము బిగిసిపోలేదు. స్వామి నిర్యాణ వార్త మైక్లో ఊరంతా వెల్లడి చేశారు. అసంఖ్యాకంగా భక్తులందరూ వచ్చి ఆ మూర్తిని దర్శించి ఆయన ఊరేగింపులో అంత్యక్రియలలో అత్యంత శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. శ్రీ స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా అనేక విధాలుగా భక్తులను రక్షిస్తూ లీలలను ప్రదర్శిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ. స్వామిని అత్యంతంగా సేవించిన చంద్రం కార్తీక మాసంలో రోజు ఉదయం సాయంత్రం స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లడం నియమంగా పెట్టుకున్నాడు. కానీ ఒకనాటి రాత్రి అతడికి విపరీతమైన చలిజ్వరం వచ్చింది. మర్నాడు ఉదయం స్వామివారి సమాధి దర్శనము సేవ చేసుకోలేనేమో అన్న దిగులే చంద్రాన్ని జ్వరం కంటే విపరీతంగా బాధిస్తోంది. అలాగే బయట పంచలో దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నాడు. అక్కడే ఓ చోట మరియమ్మ కూడా పడుకోనుంది. తెల్లవారుజామున శ్రీ చీరాల స్వామివారు సశరీరంగా అక్కడికి వచ్చారు. అప్పుడు మరియమ్మకు మెలకువగానే ఉంది. స్వామివారి మాయో ఏమో ఆ సమయంలో ఆయన సమాధి అయినారన్న విషయమే మరియమ్మ మర్చిపోయింది. వెంటనే మరియమ్మ శ్రీ స్వామివారి మెడ కౌగిలించుకుని, స్వామి, చంద్రానికి ఎంత చలిజ్వరమో చూడండి అని బాధపడింది. శ్రీ స్వామి మరియమ్మతో, ఓపిక పట్టు మరియమ్మ, మీకు కూడా చలి రోజులు పోయి మంచి రోజులు త్వరలో వస్తాయి అని పలికి తలనిమిరి టవర్ క్లాక్ వరకు నడుచుకుంటూ వెళ్లి కనుమరుగైపోయారు. అప్పుడు గుర్తొచ్చింది మరియమ్మకు శ్రీ స్వామివారు సమాధి చెందిన సంగతి. జ్ఞానే గుర్తించగలరని కదా శాస్త్రము. శ్రీ స్వామివారికి భరద్వాజ మాస్టర్ గారితో ఉన్న అనుబంధం విశేషమైనది. అనేక పర్యాయాలు మాస్టర్ గారు స్వామిని దర్శించి సెలవు తీసుకుని వెళుతున్న సమయంలో వెళ్లిపోతున్న ఆయనను తదేకంగా చూచి ఆయన కనుమరుగయ్యాక దుఃఖించేవారట. స్వామివారి దగ్గర డబ్బుల కోసం చేయి చాపే అనేక మంది పిల్లలతో స్వామివారు, ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని అడిగేవారట. వారు తమకు తెలియదంటే రేపు వస్తాళ్లే అయ్యా అని మళ్లీ వారే అనేవారట. ఆయన అన్నట్లుగానే మాస్టర్ గారు చీరాల రావటం జరిగేది కూడా. మాస్టర్ గారు శ్రీ స్వామి గురించి ఇలా అంటారు: సహజాతి సహజము నిరాడంబరము అయిన ఆయన రూపాన్ని చూస్తుంటే మనకు అవగతమయ్యే సహజమైన ప్రకృతి రూపాల వెనుక సూక్ష్మంగా నిగూఢంగా వ్యాపించి ఉన్న బ్రహ్మ చైతన్యమే ఆయన రూపంలో అవతరించిందా అన్నట్లుండేది. అసంఖ్యాకులైన ప్రజలు నిర్విరామంగా అనుక్షణం కొనసాగించే పాపక్రియాకలాపం వలన ఆ జనులను సృష్టిని అంతరింపజేయకుండా తన కరుణతో ఆ పాపాన్ని తమ దృష్టి, ఉనికి, సంచారముల చేత అగ్ని ఆజ్యాన్ని దహించినట్లు దహించి లోకాన్ని కాపాడుతున్న పరమ కారుణ్యమూర్తిగా నాకు ఆయన గోచరించేవారు. సృష్టికి అనుక్షణము అంతటి మహత్తరమైన శ్రేయస్సు చేకూరుస్తూ కూడా అందులోని జీవుల చేత గుర్తించబడక, అట్టి ఆశగూడా లేక, గుర్తించని వారి ఏవగింపులను, దూషణలను అసమాన ప్రేమతో స్వీకరిస్తూ వీధులయందు తిరిగే ఆ స్వామిని చూస్తుంటే నా హృదయం కృంగి నాకు నేనే సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక ధూళి రేణువుగా గోచరించేవాణ్ణి. అంతటి మహాత్ముని కృపను ఎలా కోరాలి? ఒకవేళ ఆయన ప్రసాదించినా తట్టుకోగల శక్తి నాకున్నదా అంటూ చెప్పుకుపోతారు. శ్రీ షిరిడీ సాయినాథుని కృపా విశేషంగా పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి శ్రీ చీరాల స్వామివారి దర్శనము, సేవ, అనుగ్రహ ఆశీస్సులు లభించాయి. శ్రీ చీరాల స్వామి పోలికలు మాస్టర్ గారిలో ఉండడం చేత వీరిద్దరిని భక్తులు తండ్రి బిడ్డలుగా తలచేవారు. హోదాగల గొప్ప ఉద్యోగినని గాని, కట్టుకున్న గుడ్డలు మాసిపోతాయని గాని స్ఫురణ లేకుండా మాస్టర్ గారు ఆత్మజ్ఞులైన స్వామి ఎదుట
చెత్త కుండీల ప్రక్కనే మట్టిలో గంటల తరబడి కూర్చునేవారు. శ్రీ చీరాల స్వామి మాస్టర్ గారిని ఎర్రస్వామి అని పిలిచేవారు. మాస్టర్ గారి వివేక వైరాగ్యాలు, ఆధ్యాత్మిక పరిపూర్ణత స్వామిని ఎంతగానో ఆకర్షించాయి. అలాగే స్వామివారిలోని జ్ఞాన తేజస్సు, నిర్వ్యామోహము, అపార వైరాగ్యము మాస్టర్ గారిని ఆయన వైపుకు ఆకట్టుకున్నాయి. ఓం సాయిరామ్. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.